మా బాధ ఏముంది సార్, మాకు ఉండడానికి పుట్ట భూమి లేదు, మేము నిరుపేదలం, నాకేం లేదు, మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. మా చిన్న చిన్న పిల్లగాళ్ళు టౌన్లలో ఏదో పనులు చేసుకుని బతుకుదామని, టౌన్లలో ఏదో పనులు చేసుకుని బతుకుదాం, పిల్లలు పనులు నేర్పించుకుందామని ఇక్కడికి వచ్చినాం. ఇలాగ ఈసీసీ ఆర్ఎంఎస్ పార్టీకి ఆశ్రయించుకున్నాం. అసలు మీకు నోటీస్ ఇచ్చిరా? మాకు నోటీస్ రాలేదు సార్. నోటీస్ ఇచ్చి మాకు చెప్తాం మేము ఇదంతా ఎందుకు చేసుకుంటాం సార్, ఇంత లాస్ ఎందుకు పోతాం? మాకు నోటీస్ ఎవరు ఇవ్వలేదు. మాకు ఫలా రోజు మేము వస్తాం, మీరు తీయండి ఖాళీ చేయండి చెప్పలేదు. అటాటుగా వచ్చి దిగారు సార్. 6-7 ప్రాంతంలో అటాటుగా వచ్చి చుట్టూ ముట్టి మాకు చికా చికా చేశారు. ఇది మాకు ఆస్తులు లేవు, భూములు లేవు, వసతులు లేవు. మేము ఏ పార్టీకి ఆశ్రయించుకోలేదు. ఆ కన్న తల్లి లెక్క పార్టీ నిల్చుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. అయినా కూడా మేము ఒక ఓటు కూడా వాళ్ళకి వేయలేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాం. గుండె పగల కొట్టుకుంటూ చెప్తున్నా కాంగ్రెస్కే ఓటేసినాం. మేము కావాలా పార్టీ అని, హస్తం పార్టీ మాకు కావాలని మేము కాంగ్రెస్కే ఓటేసినాం. కాంగ్రెస్ గెలిపించినాం. మేము ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఎవరైనా వచ్చి ఎవరు పట్టించుకోలేదు సార్. మా బాధ అదే, మా ఏడుపు అదే, మా ఓదన అదే, మా రోదన అదే. వాళ్ళకే సరిపోతున్నాయి సార్, వాళ్ళకే సరిపోతుంది. వాళ్ళకి మేడల మీద మేడలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, కొక్కలు ఉండొచ్చు. మాకు 100 గజాల భూమి వద్దా సార్, 100 గజాల భూమి సార్. మేము ఏం అడిగినాం? మీకు ఆస్తులు అడిగినామా? మీ అంతస్తులు అడిగినామా? మీకు తినే తిండి అడిగినామా? ఏం అడగలేదు సార్. మేము ఇక్కడికి వచ్చి మీకు మంచి నీళ్ళు కూడా అడగలేదు సార్. మేము కొనుక్కు తాగుతున్నాం. కరెంట్ కూడా మేము సొంత డబ్బులతో పెట్టుకున్నాం. మేము కరెంటు గతంలో ఇప్పుడు ఎవరు రాలే, ఏమి చేయలేదు ఎవరు కూడా. అసలు ఎవరు రాలేదు కూడా మా దగ్గరికి. మాకు ఎవరు ప్రోత్సహించట్లేదు. ఇంకెవరు ఉంటారు సార్? మంత్రులు ఉన్నారు కదా, మంత్రులు 3 మంత్రులు ఉన్నారు కదా. పొంగులేటి శ్రీనివాసరావు గారు, తుమ్మల, బట్టి విక్రమార్క గారు. మరి 3 మంత్రులుగా ఏ ఒక్క మంత్రి వచ్చి మీకు వచ్చిన నష్టం ఏంది, మీ బాధలు ఏంటి, మీ బాధలు మాకు చెప్పండి, మేము తీరుస్తాం, మేము కావాలని మీరు గెలిపించారు, మీరు ఏం చేస్తారు, మేమున్నా మీకు ఇంజలు ఇస్తాం, మీ కాళ్ళని కట్టిస్తాం అని ఒక్కళ్ళనే వచ్చి మాకు చెప్పారు. దొంగలు ఏమండి, 3 మంత్రులు దొంగలు. మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పాను మేము అనుకుంటున్నాం, మేము భావించినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి మహానుభావుడు, అందరికి సాయం చేస్తాడు, డెవలప్మెంట్ మంత్రి అనుకున్నాం. కానీ కాదు, పేదల పక్షాన పేదల పొట్ట కొట్టి పేదల్ని ఇప్పుడు అన్యాయం చేసి నీలుగులో కూల్చిండు. ఇది భూదాన భూమి కాదా? ఇది భూదాన భూమి కాకపోతే చెప్పొచ్చుగా, 8 ఏళ్ల కని చెప్పొచ్చుగా. మమ్మల్ని భూమి లేని వాళ్ళకి భూమి ఎత్తమన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ఏంటి? ప్రజలు పాలన చేసే, ప్రజలే పాలన చేయాలా. మేము ప్రజల పాలన చేస్తున్నాం. రౌడీలని గుండాలను తీసుకొచ్చి ఒక మహిళని అక్రమంగా తలకాయ పగల కొట్టుకు చంపారు. ఇక్కడ రౌడీ గుండాలు వెజల్ల సురేష్, దేవుళ్ళ అంతరింది వెజల్ల సురేష్, మరి బిక్కసాన్ దామోదరు, ముళ్ళ కిషోరు, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు మొత్తం ఇక్కడ ఈ చుట్టూ కబ్జాలు చేసి మొత్తం ఇక్కడ మాస్ ఏరియా పేదవాళ్ళు బతికితే మన కబ్జాలు మనకి ఈ రియల్ ఎస్టేట్ నడవదని మొత్తం మమ్మల్ని ఎల్లగొడతారు. పాపం జరిగింది. పేదల పక్షాన పొట్ట కొడతారు. మేమేమంటామంటే ఇది భూదాన భూమి, ఇది భూదాన భూమి కాకపోతే మాకు ప్రొసీడింగ్లు ఎట్లున్నాయి సార్? మాకు ఉన్నాయి, చూపెత్తాను. ఇంకోటి, మీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదు సార్. నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి వచ్చి కూల్చారు సార్. మా ఇల్లు గొల్లైపోయినాయి, మా అన్ని సామాన్లు గొల్లైపోయినాయి, మా ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు ఎక్కడికెక్కడ గొల్లైపోయినాయి. లక్షల ఆస్తి నష్టం జరిగింది. మాకు ఏమైనా ఇచ్చారు సార్? అంటే మనిషి జీవించే హక్కు లేదా? ప్రాథమిక హక్కు లేదా? మేము మనుషులం కావా? మేము భారతీయులం కావా? మేము ఖమ్మం జిల్లా వాసులం కావా? మేము దత్తం వాంచ ఖమ్మం జిల్లాలో ఈ ఓట్లు ఉన్నాయని మేము చూపిస్తాం. అంటే మా ఓట్లు ఎప్పుడు కావాలి? కబ్జాలు కావాలి. వాళ్ళకి వేల లక్షల ఎకరాలు కావాలి. వాళ్ళు అయితే ఆక్రమించుకోండి. ఈ పోలీసు తొత్తులు వాళ్ళ దొంగలుగా వాళ్ళ కాపలా కాస్తారు, ఎస్కాట్ కాస్తారు, వాళ్ళ భూములకు రక్షణ ఉంటుంది. కానీ మా పేదలకు మాత్రం నిర్దాక్షిణ్యం కూల్చారు. ఇదేంటి సార్ అన్యాయం? ఇది ఎక్కడిది? మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు. మాకు మేము చెప్తాను, మహానుభావుడు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమారు మా మీద కన్నయ్యలే, మా మీద కరెంటు నిత్యం ఇచ్చిండు. మహానుభావులు వాళ్ళు. అది ప్రజారాజ్యం అంటది, అది ప్రజల పాలన అంటది, అది బంగారు తెలంగాణ అంటే. మా ఆడబిడ్డకి ₹1,00,000 ఇచ్చిండు. ఇవాళ తులం బంగారం ఇస్తానని చెప్పిండు. 2,000 రూపాయలు మహిళలకు ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇస్తానని చెప్పిండు. ఇవన్నీ దొంగ మాటలు, జూటా మాటలు.
మళ్ళీ రాడిగా రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. ఎవరు రేవంత్ రెడ్డి. ఒక్క సంవత్సరం ఇప్పుడు పెట్టవను ఎలక్షన్ ఇప్పుడు పెట్టవను ఎబ్బే ఎమ్మటే ఓడిపోతారు. చెత్తగా ఓడిపో. ఒక టిఆర్ఎస్ పార్టీ గుర్తు లేకుండా, ఒక కారు గుర్తు లేకుండా, ఒక టిఆర్ఎస్ కేసీఆర్ లేకుండా, కేటీఆర్ లేకుండా అనేకమైనటువంటి గ్రామ పంచాయతీలు గెలిచినాం. మళ్ళీ గెలుతారు మహానుభావుడు. మళ్ళీ రావాలి కేసీఆర్, మళ్ళీ సారే రావాలా, సారే కారే గెలవాలా. వస్తేనే బాగా కుటుంబాలు బాగుపడతాయి. దొంగలీలు మొత్తం. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ప్రజాపాలన ఇంద్రమ్మ ఇది ప్రజాపాలన. ఇందిరమ్మ రాజ్యం తెలుసా మీకు? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టి వేరే మంది చంపినటువంటి చరిత్ర ఉంది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం ఏం కాదు ఇది. ఇందిరమ్మ రాజ్యం పోవాలని నేను చెప్తానా. మళ్ళీ జనం మొత్తం మొత్తుకుంటారు. ఇప్పుడు చెప్తానా, రేపే పెట్టమని ఎలక్షన్లు, రేపే పెట్టమను. రేపు పెడితే రేవంత్ రెడ్డి ఓడిపోతే తోడగొట్టి పడగొట్టి చెప్తానా, రేవంత్ రెడ్డి ఓడిపోతాడు ఖాయం. ఇది వాస్తవం, రాసుకోండి మీరు.